రైట్ గురుగారు. చాలా మందికి నక్షత్రం కూడా తెలవదు చాలా మందికి. మరి వాళ్ళకి ఎలా ఇస్తారు ఈ మెడిసిన్? నక్షత్రం కూడా తెలియని వాళ్ళకి ఆరుడ శాస్త్రం అనేది చూసిస్తాం. ఈ ఆరుడ శాస్త్రం అన్నది సేమ్ ఎగ్జామ్ మీ జీవితాన్ని మొత్తం చెప్పేస్తుంది. మొత్తం దాన్ని చూసి ఏ నక్షత్రం వస్తుందో మనకు అది చెప్తుంది. ఈ నక్షత్రం ఇతను కలిసి వస్తుంది, ఇది కలిసి రాదు అన్నది ఆరుడ శాస్త్రం ఇస్తుంది. ఈ ఆరుడ శాస్త్రాన్ని మనం పాటించి వాళ్ళకి తగినది ఇస్తాము మనము. ఈ ఆరుడ శాస్త్రం కేరళలో బాగా వాడతారు, బీభత్సంగా వాడతారు. ఆరుడ శాస్త్రాన్ని ప్రతి పనికి వాడతారు. ఈ ఆరుడ శాస్త్రం మీద ఒక ఎపిసోడ్ చేయాలండి అయితే. అదేంటి ఆరుడ శాస్త్రము మనకి కేరళలో ప్రతి విషయానికి వాడతారు. నేను వెళ్ళే పని సక్సెస్ అవుతుందా కాదా చెప్తారు. ఇది సక్సెస్ కాదు, ఇది సక్సెస్ అవుతుంది. మీకు వెళ్ళే పని ఇప్పుడు ఈ పెళ్లి చూపులకు వెళ్తున్నారు, సక్సెస్ అవుతుందా కాదా అది చెప్పేస్తుంది. ఇది సక్సెస్ కాదు, అవ్వదు. దాన్ని పట్టుకొని మనం చేసేసుకోవచ్చు. నీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఇది సక్సెస్ అవుతుందా కాదా అది కాలాన్ని చెప్తుంది. ఈ కాలం వరకు నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు అంటది. దాని జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మనకి కేరళలో పెద్ద పెద్ద నంబూదిరీలు కూడా ఒక పని చేయాలంటే కూడా ఒక యంత్ర తంత్ర మంత్ర ప్రయోగం చేయాలన్నా కూడా అనుకూలం ఉన్నదానని చూస్తారు. అది అనుకూలం ఉంటేనే చేస్తారు, అనుకూలం లేకపోతే చేయరు. అది ఆరుడ శాస్త్రం. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటాం కుటుంబ సభ్యులు. ఇప్పుడు నలుగురికి వేరు వేరు చెట్లు, వేరు వేరు పువ్వులు, వేరు వేరు చేయాల్సిందేనన్నీ చేయాల్సిందే. ఎవరికి వాళ్ళది చేయాల్సింది. ఒకరిది అందరికి పని చేయాలి. మరి ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవుద్దా? ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. మీది మీదే, నాది నాదే, అతనిది అతనిదే. సో ఎవరిది వాళ్ళదే బ్యాలెన్స్ అవుతుంది. మీది నాది రాదు, నాది మీది రాదు. ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, ఎవరైనా ఈ మూడే కదా కోరుకుంటారు. మరి ఈ మూడింటిని సాధించాలంటే మీరు ఇచ్చే బెస్ట్ రెమెడీ ఏంటి? సింపుల్. ఇది ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేని ఒక అతి సూక్ష్మమైన ఒక పరిహారం. జాగ్రత్తగా వినండి. ఓకేనా సార్? అంటే 2 పరిహారాలు. ఒకటి, అందరూ దిష్టిలకి, కళ్ళు దిష్టికి, చేతబడిలకి, ఈ అనారోగ్య పరిస్థితులకి ఎక్కడెక్కడో దిష్టిలు దించుకుంటాం. అవును. ఇది ఎక్కడ కూడా ఎవరు కని విని ఎరిగి ఉండదు. ఏనుగు మనకి దిష్టి తీస్తుంది. ఏనుగు మనకు దిష్టి తీస్తుంది అంటే మనం ఎలాగా మనుషులు కొబ్బరికాయని చేతిలో పెట్టుకొని ఎలాగ తలని చుట్టి నేలకి కొడతాము, ఐడియా ఉందా మీకు? మీ దిష్టి మొత్తం వెళ్ళిపోతుంది. అలాగా ఎప్పుడైతే ఏనుగు మీకు దిష్టి తీసి కొబ్బరికాయతో కొడుతుందో మీ మొత్తం వెళ్ళిపోతుంది. సింపుల్. అది ఎక్కడ జరుగుతుంది సార్? సింపుల్. ఓకేనండి. రెండోది, నాకు అసలు ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో చాలా బాగుండాలి పిల్లలతోటి. దీనికి పరిహారం మేము లక్షలు ఇచ్చు, ఎక్కడ చూసినా పరిహారం లక్షలు అయిపోయింది. మేము అంత ఇచ్చుకోలేము. అతి సూక్ష్మమైన పరిహారం ఇది. కనుక ప్రతి మనిషి కనుక చేయగలిగితే లైఫ్లో వాళ్ళందరూ గొప్ప స్థాయిలో ఉంటారు. ఇది అనుభవంతో చెప్పే ఒక పరిహారం. ఆవుకి మనము మేత పెట్టేటప్పుడు అది పేడ వేస్తుంది, కరెక్టా? వేస్తుంది. అది పేడ వేసే సమయానికి తన కళ్ళల్లో ఒక చిన్న మెరుగు లాంటి ఒక చిన్న స్పార్కుల్ వస్తుంది. దాన్ని మీరు చూడాలి, అంతే. ఎప్పుడైతే దాని కళ్ళలో ఉన్న స్పార్కుల్ మీరు చూస్తారో, ఓకేనండి, మీకు మొత్తం లైఫ్ సక్సెస్, అష్టైశ్వర్యాలతోటి మీరు తలదూగుతారు. ఇది ఓపెన్ ఛాలెంజ్. మీరు తినిపించాలి, ఆ తినే టయానికి అది పేడ ఇవ్వాలి, ఆ టయానికి మీరు దాని కళ్ళను వెళ్ళి చూడాలి. ఆ కళ్ళతో ఎప్పుడైతే ఆ స్పార్కుల్ని మీరు చూస్తున్నారో మీ లైఫ్ మారిపోతుంది. ఇది అతి సూక్ష్మమైన పరిహారం. అద్భుతం. ఇవన్నీ దాచిపెట్టేశారు. అర్థమైందండి? బయటికి చెప్పలేదు, దాచిపెట్టేసేసారు. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా, లక్ష్మీదేవిని ఎలా దండం పెట్టాలి అన్నది చెప్పా. మళ్ళీ అది లాస్ట్ బిట్ మర్చిపోయాం, వదిలేసి. మళ్ళీ నాకు చాలా మంది కాల్ చేసి, గురుగారు మీరు లక్ష్మీదేవిని ఎలా పూజ చేయాలి అని చాలా మంది కాల్ చేసేట్టు. సరే, ఒక వీడియోలో చెప్తానమ్మా. లక్ష్మీదేవిని అందరూ ఇంట్లోపల కూర్చోబెట్టి పూజ చేస్తారు. ఆవిడక్కడ కూర్చోదు. గడప, ఇంటి గుమ్మం గడప, ఆ గడపను పేడ అలికి పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేసి వాసన ద్రవ్యాలను వేసి పక్షతోరణం పెట్టి
పచ్చ తోరణాలు పెట్టి ఆవిడకి ఆ గుమ్మం మీద పెట్టి ఆవిడకి అక్కడ పూజ చేయాలి. అందుకే మన పెద్దలు నా గుమ్మం మీద కాలు పెట్టకూడదు, గుమ్మం కాడ కూర్చోకూడదు. గుమ్మం లక్ష్మీదేవిని ఎందుకంటారు? ఇంత ఒక సీక్రెట్ దీనిలో దాగి ఉన్నది. ఎవరైతే గురువారం ఈవినింగ్ శుక్రవారాలప్పుడు గడప దగ్గరికి పెట్టి ఆవిడ్ని పెట్టి పూజ చేస్తారు, ఆ ఇంట్లో ఆవిడ స్థిరంగా కూర్చుండిపోతుంది లక్ష్మీదేవిని. అది లక్ష్మీ నరసింహస్వామి కూర్చున్న స్థలం అది. అది అటు ఆకాశం కాదు, అటు భూమి కాదు. ఆ గడపని ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ గడపని ఎంత శుభ్రంగా పెట్టుకొని, మామిడి తోరణాలు ఎండకుండా ఎప్పుడు పువ్వులతోటి పచ్చగా పచ్చాకు తోరణంతో ఎప్పుడు ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆటోమేటిక్గా ఆ పురుషులకి, వాళ్ళ భార్యకి, వాళ్ళ పిల్లలకి, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి 2 రూపాయలకి 4 రూపాయలు వస్తుంది. పొరాల్సిన పనే లేదు. నీ ఇంట్లో ఉన్న గుమ్మాన్ని నీట్గా పెట్టుకో, అక్కడ పెట్టి పూజ చేసుకో, మళ్ళీ లోపల పెట్టేసి. సార్ ఏదో ఒక రోజు మిగతా ఆశ్చర్యాలందరూ మీ మీద దాడి చేస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎందుకంటే ఇంత ఫ్రీగా ఉచితంగా జీవితాలు బాగుపరిచే పని చేస్తుంటే మనకి దేవుడు ఇచ్చిన వరం అందరూ బాగుండాలి అన్న సంకల్పము. నేను ఇప్పుడు ఒక గుడి ఉన్నది, ఆ గుడి ఏంటినంటే మీ తలరాతని మార్చే గుడి. ఓకే. బ్రహ్మ విష్ణు శివుడు ఉన్న స్థలం. ఆ స్థలం పేరేంటంటే కొడిముడి. ఈ స్థలంలో పరిహారం చేయటానికి అంటే బయట వాళ్ళు తీసుకున్నది 1,00,000 నుంచి 1,50,000 తీసుకుంటున్నారు. ఎక్కడుందండి ఇది? ఈ రోడ్ అంటే పళనికి 70 కిలోమీటర్ దగ్గరలో కొడిముడి. అంటే మకుటేశ్వరుడు. అక్కడ పెద్ద పెద్ద మినిస్టర్స్, ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళు, జాబ్ లేదు జాబ్ కావాలనుకున్న వాళ్ళు, తలరాత నాకు ఏది చేసినా సక్సెస్ అవ్వట్లేదు, నాకు సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ గుడికి వచ్చి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్కి 1,00,000 నుంచి 1,50,000 బయట వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ గుడి వాళ్ళు ఏమో తక్కువ తీసుకుంటున్నారు. అదే 3,000 4,000 తీసుకుంటున్నారు. బట్ అది సింపుల్గా తూతుమంతంగా చేసేస్తారు. బట్ బయట వాళ్ళు 11 రకాలతో మీకు చేస్తారు. అంటే మీ ఏజ్ ఎంత ఉన్నదో అంత బింది నీళ్లు మీరు కావేరీ నది నుంచి తీసుకొని వచ్చి పాములకి పోయిస్తారు. రెండోది ఒక మట్టి బొమ్మ తయారు చేసి ఇస్తారు, దాంట్లో మిమ్మల్ని దాంట్లో ఆవాహన చేస్తారు, దానికి పూజ చేసి నదిలో మీకు స్నానం చేపించి దాన్ని వదిలి చేపించేస్తారు. మూడవది మీకు 9 కలశాలు పెట్టి ఒక చిన్న హోమం పెట్టి పూజ చేపిస్తారు. పూజ చేపించిన అది అయిపోతుంది. నాలుగవది మీకు ఒక పిండితో ఒక పాము తయారు చేసేస్తారు. అది తయారు చేసి ఇచ్చినాక నదిలో వెళ్ళి మీకు దాన్ని మొత్తం తుంచి పడేయాలి. చేపలన్నీ 5 నిమిషాల్లో తినేస్తాయి. ఐదోది మళ్ళీ మీరు 3 సార్లు మునగాలి. ఐదోది మీకు నది ఒడ్డున కూర్చోబెడతారు. ఒక వెండి పాముని మీ బొటన వేలు సైజులో ఇస్తారు. అక్కడ దానికి ప్రాణప్రతిష్ఠ చేసి దానికి పూజ చేసి మీ తలని 9 సార్లు చుట్టించి మళ్ళీ నదిలో పాడేస్తారు. ఆరోది మీకు ఒక పాముని విగ్రహ ప్రతిష్ఠ చేపిస్తారు అక్కడ గుడిలో చెట్టు కింద. అది. ఏడవది ఆవుకి పూజ చేపిస్తారు, గోమాతకి. ఎనిమిదోది మీ జాతక చక్రాన్ని రాగి రేకులో రాసిస్తారు. జాతక చక్రాన్ని రాగి రేకులో రాసిస్తారు. రాసి దానిలో ఎర్ర క్లాత్లో అక్షంతలు, పచ్చకర్పూరము, ఇవన్నీ వేసేసి దక్షిణ మీ ఇష్టం. 11 రూపాయలన్నా పెట్టచ్చు, 108 పెట్టచ్చు, 1000, అది మీ ఇష్టం దానిలో పెట్టి మీ చేతికి ఇచ్చేస్తారు. బ్రహ్మదేవుడిని 108 సార్లు చుట్టాలి. అది పెట్టుకొని మీ జాతక తలరాత, అది మీ జాతక కుండలి, దాన్ని పెట్టుకొని 108 సార్లు. మాకు ఆరోగ్య రీత్యా మాకు చుట్టలేమనుకున్న వాళ్ళు మినిమం 48 సార్లు అన్నా చుట్టాలి. చుట్టిన తర్వాత ఆ మకుటేశ్వరుడి దగ్గరికి పెట్టి ఇస్తారు. దాన్ని తీసి మీ తలని చుట్టి ఉండిలో వెళ్ళి వేసేసేయాలి. అక్కడితో మీ తలరాత అయిపోతుంది.